బీజేపీ అధికారంలోకి వస్తది. నాలుగోసారి దేశంలో అంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఈ మాట అన్నది అంటే జ్యోతిష్యుడు కాని జ్యోతిష్యుడు చెప్పిన మాట. అరవింద్ గారని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన అంటే గతాన్ని అంటే ఇంతకుముందు జరిగిన అంశాలని, ప్రస్తుత ఘటనలను విశ్లేషణ చేస్తూ రాబోయే రోజుల్లో అంటే ఫ్యూచర్‌లో ఏం జరగబోతుందని అంచనా వేస్తారనమాట. అంచనా వేస్తూ ముందుగానే హెచ్చరిస్తూ ఉంటారు. గతంలో ఆయన వేసిన అంచనాలని దాదాపు 90% 80-90% వరకు నిజమైనయి అనమాట. అసలు ఆశ్చర్యమేస్తది ఎలా ఊహించారు ఆయన అనేసి. అంటే భవిష్యత్తులో జరగబోయే ఘటనకు సంబంధించి ఆయన చెప్పే సమయానికి ఏ పెద్ద సూచన కూడా బయటికి రాదు. ఇంక విషయం ఏంటంటే, అసలాయన ఎట్లా ఊహిస్తారన్నది ఆశ్చర్యమేస్తది అందరికి. అంటే ఆయన భవిష్యత్తులో ఇలా జరగబోతుందని చెప్తే ఎక్కడ కూడా మనకసలు చుట్టుపక్కల ఎక్కడ మనం ఆలోచించినా ఏంటి ఈయనకి దొరికిన క్లూ ఏంటి, సోర్స్ ఏంటి అంటే అసలు మనకు ఏ చిన్న మాత్రం కూడా నమ్మకం కూడా కలగదు. ఏమో బహుశా ఆయనకు దేవుడు సిక్స్త్ సెన్స్ అంటాం కదా, అది ఆయనకు సరిగ్గా పనిచేస్తది అనిపిస్తది. కొద్ది నెలల ముందే అసలు అప్పటికి ఏ సూచనలు ఉండవు. ఏ సూచనలు లేని సమయంలో ఆయన ఊహిస్తారనమాట. కొన్ని ముఖ్యమైనవి మనం మాట్లాడుకుంటే, శ్రీలంక తరహాలో బంగ్లాదేశ్‌లో అల్లర్లు జరిగి ప్రభుత్వం పడిపోతుంది అన్నారాయన. శ్రీలంక, బంగ్లాదేశ్ మాదిరిగా అల్లర్లు జరిగి నేపాల్‌లో కూడా ప్రభుత్వం మారుతది అని ముందే చెప్పిండ్రాయన. ఎయిర్ ఇండియా సంస్థ మీద కుట్రలు జరుగుతాయని చెప్పినారు. ట్రంప్ ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పారు. రైట్ వింగ్ ట్రంప్‌కు మద్దతిస్తున్నారు గానీ, ట్రంప్ డీప్ స్టేట్ మనిషి అధికారంలోకి రాగానే భారత్ మీద 100-500% టారిఫ్‌లు పెంచుతాడని కూడా అన్నాడు ఆయన ఎప్పుడు. అంటే భారతీయులందరూ కూడా రైట్ వింగ్ కదా ట్రంప్, మనం మద్దతు ఇద్దామని భారతీయులందరూ కూడా ఆ మైండ్ సెట్‌లో ఉన్న టైంలో అన్నమాట. అమెరికాకు ఇష్టం లేకపోయినా భారత్ నార్త్ కొరియాతో సంబంధాలు పెట్టుకొని రాయబారిని నియమిస్తదని కూడా అన్నాడు. ఇరాన్ మీద అమెరికా దాడులు ఉంటాయని కూడా ఆయన జోస్యం చెప్పారు. అంచనా వేశారు, ఆయన జ్యోతిష్కుడు కాదు. అదాని మీద మళ్ళీ మూడోసారి కూడా దాడి మొదలవుతుందని చెప్పారు. సెప్టెంబర్ 16వ తేదీన ఊహించారు అది. నిన్న మనం చూసిన వాషింగ్టన్ పోస్టులో వచ్చిన ఇది. నిజంగా ఆయన ఊహించినట్టే ఏ ఆధారం చూపించకుండా ఎల్ఐసి 32,000 కోట్లు అదానికి ఇచ్చేసిందని వాషింగ్టన్ పోస్టులో కథనం వచ్చేసింది, వ్యాసం వచ్చేసింది. దాన్ని కాంగ్రెస్ ముఠా వీర ప్రచారం చేయడం కూడా మొదలైంది. మనం చూస్తున్నాం 3 రోజులుగా అదే నడుస్తుంది. దాని తర్వాత కూడా భారతదేశంలో అందరికీ అరవింద్ మరొక హెచ్చరిక కూడా చేశారు. ఏంటంటే, అదాని భారత మార్కెట్ల మీద నిజమైన దాడి, వాటిని పడిపోయేలా చేసి భారత ప్రభుత్వాన్ని కుదేలు చేయడము అంటే ఇంకా ఇప్పటి వరకు జరగలేదు కానీ త్వరలో అది కూడా జరగబోతుంది అని కూడా చెప్పారనమాట. ప్రజలకు తెలిసిన అధికారికంగా ఎల్ఐసి ప్రకటించిన నిర్ణయాన్ని తిరిగి తప్పుగా రాస్తూ వాషింగ్టన్ పోస్ట్ వ్యాసం ఒక నెరేటివ్ తయారు చేస్తుంది. ఎల్ఐసి అదానిలో పెట్టుబడులు పెట్టడం కంపెనీకి గణనీయమైన లాభాలు తెచ్చింది అసలైతే. ఇది మనకు తెలుసు. కానీ ఒక సాధారణమైన పబ్లిక్‌లో మీడియాలో ఉన్న ఒక సమాచారాన్ని ఒక స్కామ్‌గా ప్యాకేజ్ చేసి భారత విపక్షానికి అందించి వారి ముఠా ద్వారా వ్యాప్తి చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇలా ఈ మిథ్యా ప్రచారం అంటే పాత వార్తలనే మసాలా వార్తలుగా పునఃప్రచురించడం అనేది డీప్ స్టేట్ కుట్రల భాగం. ఒక విస్తృత క్యాంపెయిన్‌లో ఒక అంశం మాత్రమే. దీని ద్వారా ఎంతోమంది భారతీయులను క్రమంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారేలా చేయడం అనమాట. ఆ ప్రయత్నం అనమాట, ఆ కుతంత్రం అనమాట. అంటే 30-40% భారతీయుల మనసు మార్చడమే వాళ్ళ వ్యూహం అనమాట. మోదీ ప్రభుత్వం స్కాములు చేస్తుంది, క్రోనీ క్యాపిటలిజానికి పాల్పడుతుంది, ప్రజా డబ్బును ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తుందనే తప్పుడు భావనను ఈ ప్రచారం ద్వారా వాళ్ళ భారతీయ మెదళ్లను ప్రోగ్రామ్ చేస్తున్నారనమాట ఈ ప్రచారం ద్వారా. అయితే దీన్ని మనందరం గుర్తించాలి. ఇప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. అంటే సామాన్య పౌరులకు ఇవన్నీ అంటే ఈ లాజిక్ ఏంటి, ఇందులో నిజమేంటి, ఈ ఆర్థిక వివరణలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు చాలామంది. వాళ్ళతో తర్కబద్ధంగా కూడా మాట్లాడలేం. దాన్ని ప్రత్యర్థులు దుర్వినియోగం చేస్తున్నారు. త్వరలో చైనా ఇస్లామిస్టుల ప్రభావంతో అమెరికా ఎలైట్స్ నడిపే లెగసీ డీప్ స్టేట్ చేసే నిజమైన దాడికి మనం సిద్ధంగా ఉండాలి. అకస్మాత్తుగా అదానిపై అమెరికా విదేశీ దర్యాప్తులు, రిపోర్ట్స్, షార్టింగ్ మొదలైనవి దాడి చేసి అదాని స్టాక్ పడిపోయేలా చేయొచ్చు. అదే సమయంలో డీప్ స్టేట్ ఎఫ్ఐఐ అంటే విదేశీ సంస్థల మదుపుదారులు భారత మార్కెట్లపై విస్తృత దాడితో అంటే వాళ్ళు ఈ భారతీయ స్టాక్స్ భారీ ఎత్తున అమ్మకాలు జరిపి స్టాక్ మార్కెట్లు పడిపోయేటట్టు సాయం చేస్తారనమాట. స్టాక్ మార్కెట్ పడిపోతే ఎల్ఐసికి కూడా అదాని గ్రూప్లో పెట్టిన పెట్టుబడుల విలువను తగ్గుతాయి కదా. దాన్ని రుజువుగా చూపించి భారత ప్రజలను ఉపయోగించి ప్రభుత్వంపై నిజమైన దాడికి ఉసుగొలుపుతుంది. అంటే డీప్ స్టేట్ చేసే మైండ్ ప్రోగ్రామింగ్ ప్రిపరేషన్ ఇది. వాళ్ళే యూకేలో నీరవ్ మోదీతో ఒప్పందం కుదుర్చుకుని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయించి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేలా భారతీయులను ప్రేరేపించే కుట్ర చేస్తున్నారని కూడా చెప్పొచ్చు మనం. అయితే భారత ప్రభుత్వం కూడా ఇలాంటి దాడులను వీడియో రిపోర్టులు రుజువులేని బలహీన ప్రయత్నాలుగా తీసుకోవద్దు, అప్రమత్తంగా ఉండాల్సిందే. గతంలో జార్జ్ సోరస్ చెప్పింది మరొకసారి మనం గుర్తు తెచ్చుకుందాం.
సోరస్ అన్నాడు, గతంలో గౌతమ్ అదానీ కష్టాలు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ నిలబెడతాయి, మోదీ ప్రజలకు జవాబు చెప్పుకోవాలి. సోరస్ అన్నమాట. అంటే ఏ కుట్ర లేకపోతే అసలు ఎక్కడో అమెరికాలో ఉన్న జార్జ్ సోరెస్కి ఈ దేశ పారిశ్రామికవేత్త అయిన అదానీ పేరు ఎత్తాల్సిన అవసరం ఏముంది? దానిని మోదీకి లింక్ చేసి ఈ దేశ రాజకీయాలు ప్రజాస్వామ్యం గురించి వాగాల్సిన అవసరం వాడికి ఎందుకు వచ్చింది? అలా అరవింద్ గారు ఈ మధ్య కాలంలో చెప్పిన అంచనాలు నిజమైనవి అన్నట్టు గ్రో కూడా ఇదే విషయం చెప్పింది. గ్రోక్ని అడిగితే ఆయన చెప్పిన 20 అంచనాలు పరిశీలించాను, అందులో 70-80% నిజమైనవి, ఇంకా కొన్ని నిజం కావడానికి టైం ఉంది అన్నారు. అంటే చైనాలో 2026లో ఆర్థిక మాంద్యం, 2029 ఎన్నికల్లో భారత్లో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం అన్నట్టు. అవే జరగాల్సి ఉంది. ఎందుకంటే అరవింద్ గారు చెప్పిన విషయం అది. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మళ్ళీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుంది అన్నారనమాట. అయితే అరవింద్ గారు చెప్పింది నిజమయ్యేలా విదేశీ కుట్రలకు దేశాన్ని బలి కానివ్వకుండా మనం కూడా అప్రమత్తంగా ఉండాలి, మనం జాగరూకతతో ఉండాలి. మీరేమంటారు ఈ వీడియో మీద? మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.